దగుల్బాజీ గూండాలైతే గూండాగిరి మాత్రమే చేస్తారు. అంతకు మించిన దుర్మార్గులు బోండాగిరి చేస్తారు. గూండాగిరికి అధికార మదం తోడైతేనే బోండాగిరి చేయడానికి వీలవుతుందని విజయవాడ నగర వాసులకు బాగా తెలుసు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బోండా ఉమ్మకి కబ్జా చేసేయాలనిపిస్తుంది. మా భూమిల జోలికి రావద్దు బాబయ్య అని ఎవరైనా ప్రాధేయపడితే వారిని 4 తన్నించాలని కూడా అనుకుంటారు ఆయన. కోట్లు విలువ చేసే భూమిని కష్టపడి కబ్జా చేసుకుంటే ఎవరైనా అడ్డొస్తే ఆయనకు ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు కిరాయి రౌడీల్ని పంపించి ఏమైనా చేయించాలని కూడా అనిపిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమాన్ బోండా ఉమా దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావంటారు స్థానికులు. బోండా ఉమా మహేశ్వరరావు ఈ పేరు చెప్పగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలే గుర్తుకొస్తాయి. 2014 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచాడు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా వేగంగా తన అవినీతి సామ్రాజ్యానికి పునాదులు నిర్మించాడు బోండా ఉమా. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, కాంట్రాక్ట్ దక్కాలన్నా బోండా ఉమా అనుమతి లేకుండా అడుగు ముందుకు కూడా పడని పరిస్థితి గత 5 ఏళ్లలో కొనసాగింది. ముఖ్యంగా బోండా అడ్డకోలు కబ్జాలు, ఆక్రమణలకు యత్నాలు అడ్డు అదుపు లేకుండా సాగాయనే చెప్పొచ్చు. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే ఓ 10 మంది రౌడీ మూకలను పంపి వారిని బెదిరించడం బోండా నైజం. ఇలా బోండా ఉమా చేసిన కబ్జా పర్వాల్లో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి స్థలం కూడా ఉండటం గమనార్హం. మొగల్రాజుపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధులు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 3 ఏళ్లు కర్నూలు జైల్లో శిక్షణ అనుభవించారు సూర్యనారాయణ. 1952లో సూర్యనారాయణకు అప్పటి ప్రభుత్వం సింగనగర్లో 10.16 ఎకరాల భూమిని కేటాయించింది. ఆయనకిద్దరు కుమారులు. వారిలో వెంకటేశ్వరరావుకు వివాహం కాలేదు. రెండో కొడుకు రామకృష్ణకు వివాహమై పిల్లలున్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు రామకృష్ణ 1981లో, పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు 2013లో చనిపోయారు. అయితే 2014లో ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచిన బోండా ఉమా కన్ను ఆ భూమిపై పడింది. 2014 మార్కెట్ లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఎకరా స్థలం విలువ 10 కోట్లకు పైమాటే. ఆ లెక్కన స్వాతంత్ర్య సమరయోధులైన సూర్యనారాయణకు చెందిన భూమి విలువ దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువే. సూర్యనారాయణ కుమారులు లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలను సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లుగా ఒప్పంద పత్రాలను సృష్టించారు. వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు. అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లుగా మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు భార్య సుజాతతో పాటు మరో 5గురికి డెవలప్మెంట్ కోసం రాసించినట్లుగా పత్రాలను సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్ నున్నా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపలాగా పెట్టేశారు. తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు సూర్యనారాయణ మనవడు రామకృష్ణ కుమారుడు అయిన సురేష్ బాబు అక్కడికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కంచె వేసిన తమ భూమి వద్దకు వెళ్లిన సురేష్ పై బోండా ఉమా మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సిఐడిని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సిఐడి భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు మోసం బయటపడింది. తనకసలు ఆ భూమి విషయమే తెలీదని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తానని ఆయన ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను సంతకాలు చేసిన విషయాన్ని సిఐడికి చెప్పారు. దీంతో సిఐడి వారు బోండా ఉమా భార్య సుజాతతో పాటు బోండా ప్రధాన అనుచరులైన మరో 6గురిపై కేసు నమోదు చేశారు. సిఐడి రంగంలోకి దిగటంతో బోండా భూభాగోతం బట్టబయలైంది. దీంతో కోటేశ్వరరావును బోండా వర్గీయులు బెదిరించారు. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే చంపేస్తామని భయపెట్టారు. బోండా గ్యాంగ్ బెదిరింపులతో కోటేశ్వరరావు పోలీసులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. అప్పట్లో బోండా దంపతులతో పాటు మరో 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎక్కడ స్థలం కనబడితే దాన్ని కబ్జా చేయడం కానివ్వండి, మీరందరూ కూడా చూసుకోవచ్చు. టీవీ5 వాళ్ళ సొంత ఛానల్ కదా, బోండా ఉమా వాళ్ళ తెలుగుదేశం సొంత ఛానల్ కదా, దాంట్లోనే అతను భాగవతంతో బయటపడడం జరిగింది. స్వతంత్ర సమరయోధులు అని చెప్పని వాళ్ళ స్థలాలను కబ్జా చేయడానికి కానివ్వండి,
అదేవిధంగా ఒక చిన్న పాప క్యాన్సర్ ఆ పిల్లకి, ఆమెకి ఆ ఇల్లు అమ్మి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పని వాళ్ళు వస్తే ఆ స్థలాన్ని, ఆ బిల్డింగ్ని కబ్జా చేయడం కానివ్వండి. బ్రాహ్మిన్స్ ఇక్కడ ఒక పీఠం ఉంది, భువనేశ్వరి పీఠం అని చెప్పని, ఆ పీఠం స్థలాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే చెప్తే ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ కూడా. అదేవిధంగా రౌడీయిజం, ప్రతి ఒక్కరిని కూడా రౌడీయిజం చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడం కానివ్వండి. చివర్లకి హాకర్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారు వీళ్ళు. తోపుడు బళ్ళు ఉంటాయి, పాప వాళ్ళ జీవనోపాధి రోజువారీ వాళ్ళు కష్టపడితే కానీ డబ్బులు వాళ్ళ దగ్గర కూడా రోజుకి ఎంత డబ్బులు వసూలు చేస్తారు. నీచ రాజకీయాలు అనమాట. అసలుకి మనిషికి ఉచ్చం నీచం ఏమీ తెలియదు. అతనికి అధికారం ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయడం మనం చూడడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పాలనలో బోండా ఉమా లాంటి నాయకులు ప్రజలను దోచుకొని పీడించుకొని తిన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.